మన అభి చేసే కామెడీని మెచ్చుకుంటూ మన హైదరాబాద్ లో అభికి సన్మానం చేద్దామని డిసైడ్ అయ్యారు. మరి ఆ సన్మాన సభ ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అదిరే అభి అలాంగ్ విత్ దిస్ టీమ్. అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు. నమస్తే సార్. నమస్తే. హాయ్. నమస్తే మేడం. నేను అదిరే అభి. మొన్న అమెరికాలో షోస్ చేసి వచ్చా. మా వాళ్ళు ఎప్పుడు అడుగుతూ ఉంటారు, అన్నా మమ్మల్ని అమెరికా తీసుకెళ్ళా అన్నాను, కుదరలేదు. అన్నా మమ్మల్ని ఆస్ట్రేలియా తీసుకెళ్ళా అన్నాను, కుదరలేదు. సరే ఇక్కడ అమీర్పేటలో ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే అలా తీసుకెళ్దామని వచ్చా. ఇలాంటి ఇరుకిరుకు వీధిలో ఎలా ఉంటారో ఏంటో. చిచ్చి చిచ్చి చి టూ మచ్ కదా. రే ఆది, రే ఆది, ఏరా పడుకున్నావా? అబ్బే లేదు, నెల్లూరులో పోతున్నా. ఎవడరా నువ్వు పడుకున్నావు లేపు మళ్ళీ పడుకున్నావా అంట. అంటే నెల్లూరులో వెళ్తున్నా. నిద్రపోతున్నారు కదా, గుర్తుపట్టలేదు నన్ను. ఏం లేదు రే, నేను రా అభిని. అభిలే రాగలదా? అది మర్యాద. చూస్తున్నా చూస్తున్నా. రే రాము, సాయిబాబా వెళ్ళిపో, వెంకటేశ్వర స్వామి వెళ్ళిపో, మీరెవరు నా దేవుళ్ళు కాదు, అభియాన్ ఒక్కడే నా దేవుడు, అభియాన్ ఒక్కడే నా దేవుడు. ఏ లేరా, నేను రా అభిని లే. కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీషుగంటి. చేసిన ఓవర్ యాక్షన్ జాలే. స్కిట్లా చేయమంటే యాక్టింగ్ రాదు కానీ ఇప్పుడైతే బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తాను. లే మళ్ళీ లేపే. అన్నా అన్నా ఇదేనా అన్న రావటం? నువ్వు ఏంట్రా ఇంతకు ముందు ఏదో మాట్లాడావు? ఏంటన్నా నువ్వు వచ్చావేంటన్నా? చిన్న పని మీద వచ్చాను రా. అదేంటి బండి మీద రాలేదా? తుడుచుకుంటాం ఈ లెక్కన రామప్రసాద్ లచ్చ సార్లు తుడుచుకోవాలి. అయినా ఈ ఇరికింట్లో ఎలా ఉంటున్నారా మీరు? ఇచ్చే పేమెంట్కి ఇది కాక ఇంకేం వస్తుంది చెప్పు. నేను ఇచ్చే పేమెంట్ కనీసం ఈ రూమ్ లో ఉంటున్నారా, మిగతా వాళ్ళు ఇచ్చే పేమెంట్ టాయిలెట్ లో ఉంటున్నారంట. ఇంతకు ఎక్కడికి అనలేదు. ఒక ఫంక్షన్ కి వెళ్తున్నాం రా. అయితే దాన్ని వెళ్దాం. ఏంటి ఇలాగ వెళ్ళిపోతామా? ఇలాగ ఎందుకు వెళ్తామన్నా, బస్సు టాక్సీ ఎక్కి వెళ్తాం కదా. అర్థమైంది అర్థమైంది. వద్దానా వద్దానా, ఫ్రెష్ అయ్యి వస్తాం. ఫ్రెష్ బ్యాచిలర్స్ రూమ్ అంటే ఎంత చిరాగ్గా ఉంది. ఇదేంటి గోనె సంచి? అభి ఫోటో. అబ్బా అభి ఎవరైనా బ్యాచిలర్స్ రూమ్ లో ముమైత్ ఖాన్ ఫోటోనో సన్నీ లియోన్ ఫోటోనో పెట్టుకుంటారు, వీళ్ళు నా ఫోటో పెట్టుకున్నారు. తేడానేమో. రాము అది ఏంట్రా ఏంట్రా మీరు నా ఫోటో పెట్టుకున్నారు ఏంట్రా? ఇమోషన్ ఎక్కువైపోయి మోషన్ వస్తుంది, బాత్రూమ్ లోకి వెళ్ళొస్తా. బొంగేం కాదు, మా రూమ్ లో కూడా ముమైత్ ఖాన్ ఫోటోనే ఉంటది. కాకపోతే ఎవరైనా రూమ్ కు వచ్చి నా ఫోటో చూసి దిష్టి పెడతారని చెప్పి పైన ఆయన ఫోటో పెట్టిన అంతే. రేయ్ రాము అన్న అది పదండి ఫంక్షన్ కి వెళ్దాం. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ లో లేడీ ఫ్యాన్స్ అందరు నా మీద పడతా ఉంటారు. మీరు నా బాడీ గార్డ్స్ లాగా ఉండాలి అక్కడ. నేను తప్ప ఎవరన్నా మాట్లాడారంటే మీ ఇద్దరులో నాలుకలకు వస్తా. అర్థమవుతుంది కదా? కొంచెం మెయింటైన్ చేయండి, బాడీ గార్డ్స్ లాగా ఉండండి. రేయ్ మీరు ముందెళ్ళండి, నేను వెనకాల వస్తా. అసలే బిల్డప్ ఉండాలి. అదిరే టీమ్ లో రాము గారు సార్, నేను మీ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఫంక్షన్ కి వచ్చారా సార్? ఆది గారు సార్, మీరు మంచి రైటర్ సార్, చాలా బాగుంటాయి సార్ మీ స్కిట్లు సార్. అబ్బా సార్ ఒక సెల్ఫీ సార్. వావ్ అది. ఎవరు నువ్వా? ఎవరు నువ్వా? అది కాదా? ఏది కాదు. అరే ఎవడే నువ్వా? టాటూ చూపిస్తే గుర్తుపడతాడు. చెయ్యి చూపిస్తున్నావేంద్రా? చెయ్యి చూపిస్తున్నావేందే? అది రాము సెలబ్రిటీస్ పెట్టుకొని రే అది రే రామునా? రే రాము రే మనోడే. ముందుగా చెప్పాలి కదా సార్, బాడీ గార్డ్ అని చెప్పాలా? చెప్తే నేను పంపించుండేవాడిని కదా. బాడీ గార్డ్
ఆ ముఖం వేసుకుని పా. మీరు మహానుభావులు సార్. ఇద్దరు అనాథలకు భోజనం పెడతాను తీసుకొచ్చి. ఎరా నేను అదిరేబి అని చెప్ప అదిరేబి నేనని చెప్పొచ్చుగా. అక్కడేం మాట్లాడొద్దన్నా. సార్ సార్ మీరంటే బిగ్ ఫ్యాన్ సార్. నేను అవునవును బా చాలా బిగ్ నువ్వు. మీరంటే నాకు చాలా ఇష్టం సార్. పెళ్లి చేసుకుంటావే అంటే సార్ మీరు స్కిట్లలో లుంగి ఎత్తినప్పుడు మీ కాల్ ఉంటాయి సార్. స్కిచ్ మీద కంటే నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. రాము గారు మీ కళ్ళు అంటే నాకు కుళ్ళు, మీ ఒళ్ళంటే నాకు గుండె జల్లు. మీ ఆపిగా వెళ్ళు. ఎవరో నువ్వు నా మీద చేస్తావా? నీ కళ్ళు పోనా, నీ చేతులు పడిపోను, నీ కాళ్ళు పడిపోను. ఏమైందమ్మా? ఏమైంది? ఏంటని ఆడవాళ్ళ మీద చేస్తున్నాడు? వేసాడా? వేసాడు. నాకు తెలుసు. అలా కాదండి. నిన్ను ఆ చివరు ఉండమని చెప్పాను కదా, నువ్వు ఏడు కిందకి వచ్చావు. ఆటోల మీద చేతి పొడుస్తా. అది సార్ కాదు మీరు ఇక్కడ ఒక్క నిమిషం సార్. అది సార్ కూర్చోండి సార్. సార్ ఆర్డర్ చెప్పండి సార్. ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్, ఒక ఎవడో నువ్వు సెక్యూరిటీ సార్ ఎవడు ఇదే కదా కదా ఎక్స్ట్రా చేస్తాను. ఇద్దరు సెలబ్రిటీస్ తో మాట్లాడుతుంటే ఇక్కడ. సరే సార్. బాబు నాకు నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతాను ఇక్కడ. మాట్లాడకు నువ్వు మాట్లాడవు అంటే నాలుగు కోసేస్తా. రే రామిట్రా రే, నెక్స్ట్ 3 స్కిట్లు వరుసగా నేను ఒక్కొని సోలో. మీకు డైలాగులు లేవు, యాక్టింగ్ లేదు, క్యారెక్టర్ లేవు. ఆర్డర్ చెప్పండి, ఫుడ్ నాది కూడా మీకు కలిపి. బాబు ఒక చికెన్ చెప్దామా? అది మటన్ అయితే బాగుంటుంది అనుకుంటా. మటన్ అయితే బాగోదురా, ఇక్కడ చికెన్ అయితేనే బాగుంటది. అయ్యో నాకు చికెన్ నచ్చదురా, ఎందుకంటే ఏంట్రా నా భుజం ఇచ్చేసి. ఇట్లా ఫంక్షన్ కి వచ్చాం, ఒక ఎంటర్టైన్మెంట్ ఏమి లేదా? అయ్యో భలేవారు సార్. ఉంది సార్. చెక్కింది చెమ్మెల్లే. కమాన్. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముగ్గులు పెడతా చిన్నోడా. సెంటే పూస్తా, టెంటే వేస్తా, ఇంటిస్తే వెంటే పస్తా బుల్లోడా. రేయ్ రాము, ఏంది సెలబ్రిటీస్ కొడతావు? బడు బే సెలబ్రిటీ ఇట్రారా. ఏంట్రా సార్ గుర్తుపట్టా సార్, మిమ్మల్ని గుర్తుపట్టా. మీరు కుస్తీ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్. కుస్తీ పోటీలు కాదు, కోకబాడి 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 కో కబడ్డీ కాదురా నీ డైలాగులన్నా. అది ప్రో కబడ్డీ అయినా అది కాదు. అదిరాబి తెలీదురా. మూడొచ్చినప్పుడే నువ్వు గోడెక్కి దూకరా, మరి నాలాగా చెప్పడు. ఓకే నాగబాబు గారు. నాకు వాచ్మెన్ వేసిన అతను బాగా వేసాడు. బాగా నోన్ ఫేస్ అయితే మీకు కనెక్ట్ కాదని చెప్పేసి కొంచెం మంచి కాన్సెప్ట్. ఆదిను అండ్ రాము బాగా చేశారు. గుడ్, కీప్ ఇట్ అప్. రోజా గారు. పవన్ వాళ్ళు అడిగినట్టు ఎంటర్టైన్మెంట్ అనగానే వచ్చావు, చాలా గ్లామరస్ గా ఉన్నావు, బాగా చేసావు. అండ్ బాగా నచ్చింది సార్ చెప్పినట్టు వాచ్మెన్ డైలాగ్ డెలివరీ బాగుందా, ఆ స్లాంగ్ అది చాలా న్యాచురల్ గా అనిపించింది. కానీ ఇలాంటి దొంగ అసిస్టెంట్లు కాదు, ఏమంటారు
కుట్రపూరితమైన అసిస్టెంట్లు. టీమ్ మెంబర్స్ చాలా మంది ఉంటారు. సాక్ వస్తే అప్పుడే స్టైల్ చూపిస్తాడు, కాలు మీద కాలు వేసుకొని కూలింగ్ గ్లాసెస్. ఈ స్కిట్ ప్లాన్ చేయడానికి వెనుక కూడా ఏదో రహస్యం ఉంది మ్యామ్. ఏదో ఉంది. అందరూ మంచి టైమింగ్ బాగా చేశారు. అబ్బాయి టచ్ అప్ అసిస్టెంట్ టైమింగ్ అయితే సూపర్. ఆయన నిజంగా అసిస్టెంట్ మ్యామ్, బట్ కరెక్ట్ టైమింగ్ లో చేశాడు. సూపర్ చేసావు.